పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఉప్పు నిప్పు కలుస్తాయా? ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పు. పవన్ జగన్ల మధ్య తగిన విమర్శల ఘాటు. అసలు వ్యూహమేంటని విశ్లేషకుల భిన్నవాదనలో. 2 గంటల ప్రెస్ మీట్, పవన్ ప్రస్తావన లేదు. సామాజిక సమీకరణలపై జగన్ దృష్టి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉంటూ పరస్పరం తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు గుప్పించుకున్న ఇద్దరు ప్రధాన ప్రతిపక్షాల నేతలు ఇప్పుడొక్కసారిగా మౌనం వహించడం లేదా విమర్శల జోరు తగ్గించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార కూటమితో అత్యంత కీలకమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరినొకరు నేరుగా టార్గెట్ చేసుకోకుండా వ్యూహాత్మకంగా వైఖరిని అవలంబిస్తున్నారు. ఇటీవల ఇరు నేతలు నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో ఈ స్పష్టమైన మార్పు కనిపించడం ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్గా మారింది. ఇటీవల నిర్వహించిన జనసేన సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం గతానికి భిన్నంగా సాగింది. గతంలో జగన్ ప్రభుత్వంపై ఆయన వ్యక్తిగత నిర్ణయాలపై నిప్పులు చెరిగే పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో మాత్రం వైఎస్ జగన్ పేరు ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే తన ప్రసంగాన్ని ముగించడం విశేషం. కేవలం గత ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తూ 11 సీట్లు వచ్చినా వారు కూడా మనపై సెటర్లు వేసే పరిస్థితి వచ్చిందంటూ ఒకే ఒక్క మాటతో ఆ విమర్శను ముగించారు. తన గతంలో ఏ రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో జన సైనికులకు వివరించేందుకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ హయాంలో జరిగిన లోపాలపై గతంలో మాదిరిగా విమర్శల జోరు పెంచకపోవడం అటు జన సైనికులతో పాటు ఇటు రాజకీయ విశ్లేషకులను సైతం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో పవన్ కళ్యాణ్ పేరెత్తితే తీవ్రంగా స్పందించే జగన్ ఈ సుదీర్ఘ సమావేశంలో మాత్రం ఆయనపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం అందరినీ ఆకర్షించింది. జగన్ తన ప్రసంగం అంతా కేవలం రాజధాని అమరావతి అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్లనే టార్గెట్గా సాగించారు. కూటమి ప్రభుత్వంతో అత్యంత కీలక భాగస్వామిగా ఉంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ను జగన్ పూర్తిగా పక్కన పెట్టడం, దీని వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ ఈ విధంగా పవన్ కళ్యాణ్పై విమర్శలు తగ్గించడం వెనుక ఒక పెద్ద రాజకీయ లెక్క ఉందంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ విమర్శిస్తే రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గం తమకు మరింత దూరం అవుతుందనే భయం వైఎస్ఆర్సీపీలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాల్లో కాపు సామాజిక వర్గంలో అంతర్గతంగా కొంత అసంతృప్తి లేదా వ్యతిరేకత ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తాము విమర్శిస్తే ఆ వర్గమంతా మళ్ళీ పవన్ వెనుక ఏకమయ్యే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే పవన్ ప్రస్తావన లేకుండా కేవలం చంద్రబాబు, లోకేష్లను మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా కాపు సామాజిక వర్గానికి దగ్గరవ్వాలనే వ్యూహాన్ని జగన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా జగన్పై విమర్శల వేగం తగ్గడం వెనుక భిన్నమైన కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున గత ప్రభుత్వ వైఫల్యాలను పదే పదే తలుచుకోవడం కంటే ప్రస్తుత పరిపాలనను గాడిన పెట్టడంపైనే పవన్ దృష్టి సారించారని జనసేన నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వ లోపాలపై ఇప్పటికే ప్రజల్లో స్పష్టత వచ్చిందని, రానున్న రోజుల్లో అవసరమైనప్పుడు ఖచ్చితంగా విమర్శలుంటాయని పార్టీ శ్రేణులు సమర్థిస్తున్నారు. ఏదేమైనా నిత్యం రాజకీయ విమర్శల యుద్ధంలో వేడెక్కే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు మౌనం వహించడం వెనుక రాబోయే రోజుల్లో ఎలాంటి కొత్త రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకుంటాయో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.